మనీ ఇంకా లిక్కర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. దాని గురించి చిన్న పాయింట్ చెప్తాను. యూత్ని లిక్కర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మనీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది తప్పు సార్ నాకు. ఓకే. యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది పవర్ సార్. బేసిక్గా ఎవరైతే ఈ సర్పంచ్లు వార్డ్ మెంబర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ కింద ఈ యూత్ అంతా చెంచాలి సార్. జనరల్ వాడు స్టేషన్కి పోతారు సార్, అందరినీ వాడు పోతే అందరిని వదిలిపెడతారు. అది వాళ్ళు అది చూసుకుంటారు సార్. దాన్ని పట్టుకొని వీళ్ళు ర్యాలీలకి జెండాలు పట్టుకొని బండ్లు వేసుకొని వెళ్ళడం జరుగుతుంది సార్. ఇంకొకటి వాళ్ళు ఏదో ఒకరోజు మందు దాపిచ్చారని చెప్పేసి వాళ్ళకి ఓటేయడం అనేది రాంగ్ సార్. ఇంకొకటి ఇల్లీగల్గా అంటే ఇప్పుడు గంజాయి ఉంది సార్, దాన్ని కూడా అంతే ఓపెన్గా అందరికీ తెలుసు సార్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎవడు తాగుతాడు ఏంటి. వీటన్నిటికీ కూడా అన్ని రకాలుగా పొలిటికల్ వీల్ ఉంది సార్. పొలిటికల్ వీల్ ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని చేయాలి అంటే లా అండ్ ఆర్డర్ కంపల్సరీ గట్టిగా ఉండాలి. దాని తర్వాత పొలిటికల్ పార్టీస్ ఎంకరేజ్ చేయాలి. ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీ లాగానా లేకపోతే ఇప్పుడు ప్రతి ఊరు నుంచి ఎవరో ఒకళ్ళు చిన్న చిన్న ఊర్ల నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు, వాళ్ళ యొక్క బిల్ ద్వారా ఊర్లో ఎవరైతే మంచిగా కొంచెం ఉమెన్ అయితే ఏంటి మెన్ అయితే ఏంటి ఎంపవర్డ్ ఉన్నాడు, కొంచెం మంచివాడు అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేసి ఎలక్షన్ లాంటిది లేకుండా యునానిమస్ చేసి కూర్చోబెట్టి ఒక విలేజ్ని డెవలప్ చేయడం వల్ల చాలా అంటే తక్కువ టైంలో ఇన్స్టెంట్గా ఊరు డెవలప్ అనేది అవుతుంది సార్.